హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాతృభాష తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్. నిన్న మనం నంబర్ 7 గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం నంబర్ 8 గురించి తెలుసుకున్నాం. ఈ పిక్చర్ని బాగా గమనించండి ఫ్రెండ్స్. ఈ పిక్చర్కి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అయితే మనకి ఇచ్చాడు, అవి చూద్దాం. హౌ మెనీ కైట్. ఇక్కడ కైట్ చూడండి ఫ్రెండ్స్, లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 8 కైట్స్ ఉన్నాయి కాబట్టి 8. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. హౌ మెనీ బర్డ్స్. ఇక్కడ చెట్ల పైన కొన్ని బర్డ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి చూడండి. 1 2 3 4 5 6 7 8 బర్డ్స్ కూడా 8. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ క్యారెట్స్. ఇక్కడ క్యారెట్స్ చూడండి ఫ్రెండ్స్. 1 2 3 4 5 6 7 8 క్యారెట్స్ కూడా 8. ఈ 8కి సంబంధించినవి కొన్ని ఇచ్చాడు, అవి చూడండి. 8 balloons, 8 dots, 8 rupees, నెంబర్ 8. ఈ పేజ్ మీకు అర్థమైంది అనుకోండి. నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లుక్ అండ్ కౌంట్. ఫస్ట్ పిక్చర్ చూసినట్లయితే ఫస్ట్ పిక్చర్లో ఎన్ని స్ట్రాబెర్రీస్ ఉన్నాయి? 3, కాబట్టి 1 2 3. నెక్స్ట్ పిక్చర్లో 3, 1 2 3. నెక్స్ట్ పిక్చర్లో 2 ఉన్నాయి కాబట్టి 1 2. ఎంత? 3 + 3 6, 6 + 2 8. ఈ 8 స్ట్రాబెర్రీస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ పిక్చర్ చూడండి. ఫస్ట్ పిక్చర్లో 4 స్ట్రాబెర్రీలు ఉన్నాయి కదా. 1 2 3 4. నెక్స్ట్ పిక్చర్లో కూడా 4 స్ట్రాబెర్రీస్. 1 2 3 4. 4 + 4 ఎంత? 1 2 3 4 5 6 7 8. 4 + 4 8. అర్థమైంది కదా. నెక్స్ట్ ఈ పిక్చర్ చూడండి. ఫస్ట్ పిక్చర్లో 4 స్ట్రాబెర్రీస్. 1 2 3 4. నెక్స్ట్ పిక్చర్లో 2 స్ట్రాబెర్రీస్. 1 2. నెక్స్ట్ పిక్చర్లో కూడా 2 స్ట్రాబెర్రీస్. ఇవి యాడ్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8. సో ఈ 8 అర్థమైంది కదా. నెక్స్ట్ ఈ పిక్చర్. ఫస్ట్ పిక్చర్లో 5 ఉన్నాయి. 1 2 3 4 5. నెక్స్ట్ పిక్చర్లో 3. 1 2 3. 5 + 3 ఎంత? 5 6 7 8. 8. సో ఈ 8 అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్. Count the beads in each box. Read and write the number using dots in each box. ఫస్ట్ బాక్స్లో చూడండి ఫ్రెండ్స్. 6 యాపిల్స్ ఇచ్చాడు కదా, కాబట్టి పక్కన 6 అనే నెంబర్ ఇచ్చాడు. 7 యాపిల్స్ ఇచ్చాడు కాబట్టి పక్కన 7 నెంబర్ ఇచ్చాడు. 8 యాపిల్స్ ఇచ్చాడు కాబట్టి పక్కన 8 ఇచ్చాడు. ఈ 3 మీరు రాయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ బాక్స్లో ఎన్ని యాపిల్స్ ఇచ్చాడు? 8, కాబట్టి 8. సెకండ్ బాక్స్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా 8 యాపిల్స్ ఇచ్చాడు. 5 + 3 ఎంత? 8. సో ఇక్కడ మనం 8 అనే రాయాలి. థర్డ్ బాక్స్లో చూడండి. 4 + 4 ఎంత? 8.
సో ఇక్కడ కూడా మనం 8 అని రాయాలి. ఇక్కడ మీకు 8 అనే వర్డ్ రావడం కోసం కాపీ రైటింగ్ ఇచ్చాడు. అది మీరు రాయండి ఫ్రెండ్స్, చదువుతూ రాయాలి. EIGHT ఇలా చదువుతూ రాయండి ఫ్రెండ్స్. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని ఇప్పుడే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.